ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము వాగ్దానము, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలయందు పట్టుదల కలిగి ఉండండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఓర్పుతో చేసే ప్రతి ప్రార్థనలోనూ దేవుడు నిన్ను హత్తుకుని ఆదరణ దాగి ఉంది. మన ఆశలు ప్రార్థనలు నెరవేర్పు కొరకు వేచి చూస్తున్న వేళలో కూడా దేవుడు మనల్ని చేయి విడివాడు. ఆయన మీద ఆధారపడి ఓర్పుతో ముందుకు సాగినప్పుడు మన జీవితం ఆశీర్వాదకరమైన కార్యాలు చేస్తాడు. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు అన్నాడు. మనం నిరీక్షణ దేవుని ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు మనకు తోడై ఉన్నాడని గ్రహించినప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ ఆనందంగా ఉండగలుగుతాం. కష్టాలు ఎదురైనప్పుడు తొందరపడకుండా ఓర్పుగా ఉండడం, ప్రార్థన వదలకుండా నిలబడమే మనకు నిజమైన ధైర్యం. మనం ప్రార్థనలో స్థిరంగా ఉన్నప్పుడు దేవుని శక్తి మనల్ని ప్రతి అడుగులో సమర్థవంతంగా నడిపిస్తుంది. అనుదిన జీవితంలో ప్రార్థన వీడకుండా పట్టుదలతో ప్రార్థన చేయాలి. విసిగిపోక పట్టుదలతో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతి అడుగులో తగినటువంటి బలాన్ని సరైన సమయంలో ఇస్తాడు. ఓర్పు కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృప మన అందరికి అనుగ్రహించునుగా. కొద్ది మాటలు దేవుడు మనం ఇక్కడ దీవించునుగాక. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము గల దేవా, జీవాధిపతి, మీ స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారమేమని ప్రార్థన చేయండి అని సెలవిచ్చారు. మేము శ్రమలలో ఓర్పు కలిగి సంతోషించచ్చు ప్రార్థన చేసే అనుభవం పట్టుదలతో మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఎవరు ఎలాంటి శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు కలిగి ఉన్నారో ఆ శ్రమల్లో నిరీక్షణ, సంతోషము, ఓర్పు వారికి దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నాయనా, మీరే సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఈ దినము వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనత ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినమంతా కూడా వాతావరణాన్ని అనుకూలపరచండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘబిడ్డల పనిపాట్లు, స్కూలు, కాలేజీ, వ్యాపారాలు, ఉద్యోగాలన్నింటిలో కూడా సహాయించండి. భారభరితమైన ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరిచి ఏదైనా దీవులతో నింపమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.